డిగ్రీ కళాశాల పేద ఏదైతే సేకరించిన ల్యాండ్ ఉందో 269 ఎకరాలు దీన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుపైన రిజిస్టర్ చేయాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా మేము వివిధ దఫాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించి కేసీఆర్ దగ్గర తీసుకుపోయి ఫైల్ పెట్టినా కూడా కేసీఆర్ పేషీలో 2 సంవత్సరాల నుంచి ఫైల్ పెండింగ్లో ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వివిధ రకాల ఉద్యమాలు తీసుకొచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించి డిప్యూటీ సీఎం గారు వచ్చి కళాశాల అలుమిని వేడుకల్లో కానీ కళాశాల డే వేడుకల్లో కానీ స్పందించి 50 లక్షలు ఇస్తాము, కాలేజీ పేరుపైన రిజిస్టర్ చేస్తాము, కాలేజీని గవర్నమెంట్ కాలేజీ వ్యవస్థగా మారుస్తాము, దీంట్లో కామారెడ్డిని మొత్తం ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని చెప్పేసి విచ్చలవిడి హామీలు ఇచ్చారు. ఇవి హామీలకే పరిమితమైనవి తప్ప చర్యలు ఏ విధంగా కూడా చర్యలు తీసుకోలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ ఏకమై ఉద్యమాలు చేశారు, అసైదులు ఆడారు, బతుకమ్మ ఆడారు, ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు, వంట వార్పులు చేశారు. ఇవన్నీ చేసి ఉద్యమాన్ని ఏ విధంగా అయితే ఉధృతం చేసామో విద్యార్థులం మా జోలికి వస్తే ఖబర్దార్, ఖచ్చితంగా మాకు రిజిస్టర్ చేయకపోతే మేము ఖచ్చితంగా మీ ఏదైతే మీ కార్యకలాపాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మాకు ఏదైతే న్యాయం చేస్తామని చెప్పిర్రో ప్రభుత్వం దాన్ని నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యేల వాహనాలు అడ్డుకుంటాం, ఇంటిని ముట్టడిస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీని కూడా ముట్టడించే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ముట్టడిస్తాం. మేము ఖచ్చితంగా విద్యార్థులను ఏకం చేసి మీ ఖబర్దార్ మాకు రిజిస్టర్ చేయకపోతే ఖచ్చితంగా మేము అందరినీ వ్యతిరేకిస్తాం.